దీన్ని ట్రెండ్ అనాలా, పిచ్ అనాలా, పైచ్ అనాలా అర్థం కావట్లేదు కానీ వెస్ట్రన్ కంట్రీస్‌లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అదేంటంటే సెక్స్ ఫర్ రెంట్. అంటే రెంట్‌కి మీరు డబ్బులు కట్టక్కర్లేదు. సెక్స్ చేస్తే చాలు. ఆ రెంట్ ఉండదు, లేదంటే రెంట్‌లో కొంచెం తగ్గిస్తారు. ఇలాంటి ట్రెండ్ ప్రెజెంట్ వెస్ట్రన్ కంట్రీస్ లైక్ కెనడా, ఐర్లాండ్, యూకే ఇలాంటి దేశాల్లో నడుస్తుంది. ఎందుకు అంటే ఇలాంటి దేశాల్లోనే ఎందుకంటే బయట బాగా చల్లగా ఉంటుంది ఈ దేశాల్లోని. మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఈ ల్యాండ్ లార్డ్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్న ఏరియాస్ ఏంటంటే యూనివర్సిటీస్ ఉన్న ఏరియాస్. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్ అండ్ అలాగే తక్కువ సంపాదనతో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటున్న వాళ్ళు ఉండే ఏరియాస్ ఉంటాయి కదా. ఈ ఏరియాస్లో ఉండే ల్యాండ్ లార్డ్స్, హౌస్ ఓనర్స్ ఇలాంటి ట్రెండ్ని తీసుకొస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ ట్రెండ్ నడుస్తుంది, కానీ ఈ మధ్యనే పాపులర్ అయింది ఇది. Yeah, like, no, nothing to pay. What's the sort of arrangement, the sort of FWB, Friends with Benefits? Well, the benefits part is you sleep with me once a week. ఇన్ కేస్ ఉమెన్ కనుక ఎగ్రీ అయితే వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు ల్యాండ్ లార్డ్స్. ఆ అమ్మాయిల వీడియోలు తీయడం, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి, ఆ ఓనర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి గ్యాంగ్ రేపులు చేయడం, ఇలాంటి సందర్భాలు కూడా రిజిస్టర్ అయ్యాయి. అండ్ పర్టికులర్గా ఈ హౌస్ హోల్డ్స్ మీద, ఈ ఓనర్స్ మీద, ఈ రెంట్ల గురించి ఆ లాస్ అనేది కరెక్ట్గా లేవు. సో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఈ కంట్రీస్ యొక్క గవర్నమెంట్ కొత్త లాస్ని తీసుకొస్తుంది. ఈ ఉమెన్స్ని, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి కొత్త లా తీసుకొస్తుంది. సో మన ఇండియా నుంచి వెళ్ళే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.